ఫ్యాట్ సంబంధించి నేను చేసింది ఏదైతే షోకాజ్ నోటీసు రిజైండర్లో మెన్షన్ చేశారో, ఐ మీన్ రిపోర్ట్స్ జత పెట్టారు, అటాచ్ చేశారు, ఆ రిపోర్ట్స్లో ఉన్న మిల్క్ ఫ్యాట్ అది తీసి టాలీ చేసి చూస్తే ఒక దాంట్లో ఏమో మిల్క్ ఫ్యాట్ 99.72 ఉంది, ఇంకో దాంట్లో 99.73 ఉంది, ఇంకో దాంట్లో 99.78 ఉంది, ఇంకో దాంట్లో 99.74 ఉంది. 99.5 is the requirement, contract word stipulation. We are not defending a company, defend చేయట్లా చేయట్లా. మీరు ఏ ఫ్యాట్ కలిపినా దీంట్లో రిఫ్లెక్ట్ కావాల్సిందే. ఇది కాక ఏమున్నాయి అంటే మాయిశ్చర్ ఉంది, మాయిశ్చర్ అప్ టు 5% దాకా అలౌడ్. ఓ దాంట్లో 0.27 ఉంది, ఓ దాంట్లో 0.26, ఒక దాంట్లో మాయిశ్చర్ వచ్చి 1.4 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది, ఒక దాంట్లో 1.0 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది. ఇవి మాయిశ్చర్, ఇది మిల్క్ ఫ్యాట్. టోటల్ కలిపితే మీకు వచ్చేది ఎంత అంటే మిగులు ఆ రెండు కలపగా 100% అంటే టోటల్ వస్తుంది. 100% అంటే 0.27 ఒక దాంట్లో వస్తుంది, 0.28 ఒక దాంట్లో వస్తుంది, 0.21 ఒక దాంట్లో వస్తుంది, 0.25 ఒక దాంట్లో వస్తుంది. అంటే 100% అనుకుంటే ఒక 100 కేజీలు తీసుకుంటే 270 గ్రాములు కల్తీ. 100 కేజీలకు నేను అంటున్నది 260 గ్రాములు ఒక దాంట్లో, 219 గ్రాములు ఒక దాంట్లో, 258 గ్రాములు ఒక దాంట్లో కల్తీ ఉండే అవకాశం ఉన్నట్టు దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే 99.5% నువ్వు అలవెన్స్ నువ్వే చెప్పి 99.5% ఉంటే సరిపోతుంది అన్నాక, ఇంకా అడల్టరేషన్ అంటూ జరిగితే దీంట్లోనే ఉన్నాక, బికాజ్ ఇట్స్ ఫ్యాట్ ఓన్లీ, మిక్స్ చేస్తే యానిమల్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ మిక్స్ చేస్తేనే అక్కడికి రావాలి. మిల్క్ ఫ్యాట్ ప్యూర్ 99.5 కంటే ఎక్కువ ఉన్నాక వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనే క్వశ్చన్ వస్తుంది. మరి వాళ్ళు ఆలోచించాలి కదా. ఇది లేనంగా కామన్ సెన్స్ తో అడిగే సైంటిస్ట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే అందరికీ అర్థమయ్యేది కాబట్టి ఇది తీసుకున్నారు ఫస్ట్. రెండవది, ఈరోజు గూగుల్లో చూస్తుంటే ఇది కన్జ్యూమర్ వాయిస్ అని ఒక మ్యాగజైన్, ఫిబ్రవరి 2023. ఐ థింక్ ఇది నాకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంది కాబట్టి మేబీ బాగా